ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి ఏపీలో ఒక్కసారిగా వన్ సైడ్ వార్ అయిపోయింది. దెబ్బకి వైసీపీ పార్టీ మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా గెలుస్తారనే నమ్మకం లేకుండా కేవలం 10 సీట్లకే పరిమితం అయిపోయింది. ఇదంతా కేవలం వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల నోటిదోల వల్లే. అందులో మొదటి పేరు రోజా గారిదే వస్తుంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా టీడీపీ జనసేన జెండా పాతేసింది. ఇక 8 జిల్లాల్లో అయితే వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. 164 సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే కేవలం 11 స్థానాలు మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అవకాశం లేకుండా పోయింది. వైసీపీ మంత్రులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో కూడా పరాజయం పొందారు. దేశ రాజకీయాల్లోనే ఇది మరో చరిత్ర. రూలింగ్ లో ఉన్న పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే మొదటిసారి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో చూసాం. దాదాపు 7-8 మంది మంత్రులు పోటీ చేసి తీవ్రంగా ఓటమి పాలయ్యారు. కానీ ఇక్కడ పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అటు కేరళ, కర్ణాటకని కూడా మించి ఇటు ఏపీలో దారుణంగా ఓడిపోయారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి తీవ్ర పరాజయం ఎదురైంది. పెద్దిరెడ్డి మినహా అందరు మంత్రులు కూడా పరాజయం పొందారు. ఇక నగిరి విషయానికి వస్తే మంత్రి ఆర్కే రోజా గారు కూడా ఓడిపోయారు. గాలి భానుప్రకాష్ పై దాదాపు 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోని షేర్ చేసుకుంటూ ట్విట్టర్ లో మంచి మోటివేషనల్ కొటేషన్ కూడా రాశారు రోజా గారు.